మ్యారేజ్ విషయాన్ని బొత్తిగా మర్చిపోయినట్లున్నారు టాలీవుడ్ హీరోస్. సోలో లైఫే సో బెటర్ అంటూ లైఫ్ లీడ్ చేస్తున్నారు తప్ప వెడ్డింగ్ బెల్స్ మోగేదెప్పుడో చెప్పడం లేదు. పర్సనల్ లైఫ్ కంటే కెరియర్ లో గోల్సే ఇంపార్టెంట్ అంటున్న ఆ హీరోస్ ఎవరో చూద్దామా. ఈ ఏడాది టాలీవుడ్ లో పెద్దగా వెడ్డింగ్స్ బెల్స్ మోగలేదు. అఖిల్, నాన్నే నితిన్ ఓ ఇంటివారయ్యారు. నారా రోహిత్, అల్లు శిరీష్ త్వరలో బాసికాలు కట్టుకోబోతున్నారు. విజయ్ దేవరకొండ కూడా బ్యాచులర్ లైఫ్ కి గుడ్ బై చెప్పబోతున్నాడని టాక్. ఇంకా ఈ జాబితాలోకి చేరాల్సిన లిస్ట్ చాలానే ఉంది, కానీ సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు మన టాలీవుడ్ పెళ్లి కాని ప్రసాదులు. ఈ ఏడాదిలో ప్రభాస్ 45+ క్రాస్ చేయబోతున్నాడు. అప్పుడెప్పుడో బాహుబలి కంప్లీట్ అయిన వెంటనే బ్యాండ్, సన్నాయి మోగుతాయన్నారు. ఆ తర్వాత సాహో, ఆది పురుష్, కల్కి వరకు ఇవే మాటలు వినిపించాయి. రాజా సాబ్ ఓపెన్ చేశారు, షూటింగ్ పూర్తయింది, రిలీజ్ కి రెడీ కూడా అయింది. కానీ డార్లింగ్ వెడ్డింగ్ మ్యాటర్ తేల్చలేదు. ప్రభాస్ మ్యారేజ్ చేసుకుంటే చూడాలని ఆతృతగా ఎదురు చూస్తున్న ఆడియన్స్ కూడా ప్రభాస్ పెళ్లి గురించి మర్చిపోయినట్లున్నారు. 40 క్లబ్ లోకి అడుగుపెట్టిన అడవిశేష్ కూడా కెరీర్ పై ఫోకస్ చేస్తున్నాడు తప్ప మ్యారేజ్ లైఫ్ గురించి థింక్ చేసే టైమే లేదు ఇతగాడికి. నాగ చైతన్య, అఖిల్ పప్పన్నం పెట్టేశారు, కానీ సుశాంత్ మాత్రం పెళ్లి కబురు వినిపించడం లేదు. మీనాక్షి చౌదరితో లవ్ ట్రాక్ నడుపుతున్నాడని అప్పుడప్పుడు వార్తలు తప్ప క్లారిటీ లేదు. నియర్లీ 40కి దగ్గరలో ఉన్న నాగార్జున మేనలుడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 17 ఏళ్లవుతున్నా కెరీర్ పరంగాను స్ట్రగుల్ ఫేస్ చేస్తూనే ఉన్నాడు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ప్రభాస్ ను స్ఫూర్తిగా తీసుకున్నారేమో యంగ్ హీరోలు కూడా పెళ్లి కబురు చెప్పడం లేదు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు డజన్ మందికి పైగా యంగ్ బాయ్స్ పప్పన్నం పెట్టేదెప్పుడో హింట్ కూడా ఇవ్వట్లేదు. 40+ సీనియర్సే కాదు, 30+ క్లబ్ లోకి చేరిన యంగ్ హీరోలు కూడా కెరీర్ ఫస్ట్, మ్యారేజ్ నెక్స్ట్ అంటున్నారు. టీనేజ్ లోనే యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన రామ్ పోతినేని ఇండస్ట్రీలోకి వచ్చి సుమారు 20 ఏళ్లవుతుంది. 30 ఏళ్లలోకి ఎంటర్ అయిన ర్యాపో పెళ్లి ముచ్చట్లు చెప్పడం లేదు. కానీ భాగ్యశ్రీ బోర్సేతో ప్రేమలో పడ్డాడు అన్న టాక్ వినిపిస్తోంది. అల్లు ఫ్యామిలీ వారసుడు అల్లు శిరీష్ త్వరలో ఫ్యామిలీ మ్యాన్ అవుతున్నట్లు అనౌన్స్ చేశాడు. కానీ మెగా హీరోలు సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ మాత్రం సోలో లైఫే సో బెటర్ అంటున్నారు. రూమర్ల వల్లే నా లవ్ బ్రేకప్ అయిందని రీసెంట్ గా చెప్పుకొచ్చాడు సాయి ధర్మ తేజ్. ఇక వైష్ణవ్, రీతు వర్మతో లవ్ ట్రాక్ రూమర్ వరకే పరిమితమైంది. 30+ క్రాస్ చేసినా కూడా ఈ బ్రదర్స్ పెళ్లి కాని ప్రసాదులుగా కంటిన్యూ అవుతున్నారు. పెళ్ళా అప్పుడే ఏంటి కంగారేముందులే అంటున్నారు నవీన్ పోల్శెట్టి, విశ్వక్ సేన్, సందీప్ కిషన్, బెల్లంగొండ సాయి శ్రీనివాసులు. పెళ్లి చేసుకోవడానికి ఇంకా టైం ఉందని సింగిల్ లైఫ్ కంటిన్యూ చేస్తున్నారు. ఇక వీళ్ళే ఇలా ఉంటే ఈ ఏడాది 30లోకి ఎంటర్ అయిన తేజ్ సజ్జాని పెళ్ళెప్పుడంటే వీళ్ళను సాకుగా చూపిస్తాడేమో చూడాలి. సౌత్